హాయ్ ఫ్రెండ్స్, మీరు యాపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, టెస్లా ఇలా ప్రపంచాన్ని రూల్ చేస్తున్న కంపెనీలలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అది ఎలాగో ఈ వీడియో చివరిలో చెప్తాను, కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. సాధారణంగా భార్యాభర్తలు ప్రతి సంవత్సరం వచ్చే తమ పెళ్లి రోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి సరదాగా ఒక కేక్ కట్ చేసుకుని తిని ఎంజాయ్ చేస్తారు. కానీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఇద్దరు దంపతులు మాత్రం గత 65 సంవత్సరాల నుండి ఒకే కేక్ని తింటున్నారు. ఫ్లోరిడాకి చెందిన వీరిద్దరికీ 1955లో పెళ్ళయింది. 65 సంవత్సరాల క్రితం పెళ్ళైనప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక కేక్ని తయారు చేశారు. ఆ పెళ్లిలో వీళ్ళిద్దరూ ఆ కేక్ని తిన్న తర్వాత మిగిలిన కేక్ని ఒక ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఒక పెద్ద మెటల్ కాఫీ క్యాన్లో పెట్టారు. కనీసం దానిని ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు. జస్ట్ నార్మల్గా రూమ్ టెంపరేచర్లోనే ఉంచారు. ప్రతి సంవత్సరం వాళ్ళ పెళ్లి రోజు వచ్చినప్పుడు ఆ కేక్ని బయటకు తీసి చెరొక ముక్క తిని మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. ఆ కేక్ కొంచెం గట్టిగా అయిపోతుంది కాబట్టి వాళ్ళు తినడానికి ముందు ఆ కేక్ మీద కొంచెం బ్రాందీని పోసి మెత్తగా అయిన తర్వాత తింటారు. ఇలా వాళ్ళు పెళ్ళైనప్పటి నుండి అదే కేక్ని ప్రతి సంవత్సరం తింటున్నారు. ఇప్పటికీ ఆ కేక్ చాలా రుచిగా ఉంటుందని, దానివల్ల వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం కలగలేదని వాళ్ళు చెప్తున్నారు. 1986లో అలెగ్జాండర్ లియేవ్ అనే ఒక పైలట్ మరియు అతని కోపైలట్ కలిసి రష్యాకి చెందిన ఏరోఫ్లోట్ ఫ్లైట్ 6502 అనే విమానాన్ని నడుపుతున్నారు. మధ్యలో అలెగ్జాండర్ తన కోపైలట్తో ఒక బెట్ కాశాడు. అదేంటంటే వాళ్ళు నడుపుతున్న ఆ విమానానికి ఉన్న ఫ్రంట్ విండోస్కి అడ్డంగా కర్టెన్స్ వేయమని, అంటే చుట్టూ ఏమీ కనబడకుండానే విమానాన్ని ల్యాండ్ చేయగలనని బెట్ కాశాడు. విమానం గాలిలో ఉండగానే బెట్లో భాగంగా ఫ్రంట్ విండోస్కి ఉండే కర్టెన్లను వేసేసి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఫ్లైట్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించాడు. అతను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుండి వచ్చే సూచనలు కానీ, ప్రాక్సిమిటీ వార్నింగ్ సిస్టమ్ నుండి వచ్చే అలారమ్స్ని కానీ పట్టించుకోలేదు. చివరికి ఆ విమానం గంటకి 280 కిలోమీటర్ల వేగంతో తలకిందులుగా క్రాష్ అయ్యి దానికి మంటలు అంటుకుని దానిలో ప్రయాణిస్తున్న 94 మందిలో 70 మంది చనిపోయారు. కానీ బెట్ కాసినటువంటి అలెగ్జాండర్ మాత్రం బ్రతికాడు. అతనికి 15 సంవత్సరాల జైలు శిక్ష విధించి తర్వాత దానిని 6 సంవత్సరాలకు తగ్గించారు. అలా తాను సరదాగా వేసిన బెట్తో ఎంతోమంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నాడు. మనం చిప్స్ ప్యాకెట్ని కొన్నప్పుడు చూస్తే వాటిలో చిప్స్తో పాటు గ్యాస్ కూడా ఉంటుంది కదా. లోపల ఉండే ఆ చిప్స్ పాడవకుండా ఉండడం కోసం కొంచెం నైట్రోజన్ గ్యాస్ని ఆ ప్యాకెట్లో యాడ్ చేస్తారు. కానీ కొన్ని కంపెనీలు చిప్స్ కన్నా కూడా గ్యాస్ ఎక్కువగా నింపుతాయి. దీని గురించి సౌత్ కొరియాకి చెందిన కొంతమంది స్టూడెంట్స్ కొంచెం వింతగా నిరసన తెలిపారు. ఈ ప్యాకెట్లలో ఎంత గాలి ఉంటుందో తెలియజేయడానికి 160 చిప్స్ ప్యాకెట్లను తీసుకుని వాటితో ఒక తెప్పలాగా చేసుకుని వాటి మీద ఇద్దరు స్టూడెంట్స్ కూర్చుని ఏకంగా 1.3 కిలోమీటర్ల పొడవైన నదిని దాటారు. కొరియన్ లా ప్రకారం స్నాక్స్ ప్యాకెట్లో 65% స్నాక్స్ ఉండాలి. కానీ ఆ కంపెనీ ఆ రూల్స్ని అతిక్రమించింది. ఆ చిప్స్ని తయారు చేసేవారికి తమ నిరసన తెలియాలని ఆ విద్యార్థులు ఇలా చేశారు. అంతేకాదు, మేము నైట్రోజన్ గ్యాస్ని కొనుక్కుంటే వాళ్ళు ఫ్రీగా చిప్స్ని కూడా ఇచ్చారు అని ఆ కంపెనీ మీద సెటైర్లు కూడా వేశారు. ఆస్ట్రేలియాలో ఉండే లైర్ అనే పక్షికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే దానికి వినపడే ఆల్మోస్ట్ ప్రతి శబ్దాన్ని అది మిమిక్రీ చేయగలదు. ఉదాహరణకి అడవిలో వినపడే పక్షుల శబ్దాల్లో దాదాపు ప్రతి పక్షి సౌండ్ని ఇది ఇమిటేట్ చేస్తుంది. ఇవే కాదు, కుక్కల అరుపులు, ఫోటో తీస్తున్నప్పుడు వచ్చే కెమెరా షట్టర్ శబ్దం, పిల్లల ఏడుపులు, మొబైల్ రింగ్ టోన్స్, చెట్లను కట్ చేస్తున్నప్పుడు వచ్చే రంపం శబ్దాలు, ఫైర్ అలారం, హార్న్ సౌండ్స్, తుపాకీ పేల్చినప్పుడు వచ్చే శబ్దం, కార్ ఇంజిన్ సౌండ్స్, ఇలా ఎన్నో సౌండ్స్ని అది ఇమిటేట్ చేస్తుంది. అంతేకాదు, కొన్ని మనుషుల మాటలను కూడా ఇది పలుకుతుంది. ఆడపక్షులను ఆకర్షించడానికి ఇవి ఈ విధంగా తమ ప్రతిభను చూపించుకుంటాయట. స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, ఐప్యాడ్స్ ఇలా ఇంత టెక్నాలజీ పెరిగి ప్రింటింగ్ న్యూస్ పేపర్ల పరిస్థితి ఏమవుతుందో అనుకుంటున్న ఈ డిజిటల్ రోజుల్లో ఉత్తరప్రదేశ్కి చెందిన దినేష్ కుమార్ అనే ఒక జర్నలిస్ట్ తను సొంతంగా ప్రతిరోజు చేతితో న్యూస్ పేపర్ రాసి అమ్ముతున్నాడు. ఈయన నడిపే పేపర్ పేరు విజయ్ దర్శన్. ఈయన ప్రతిరోజు 3 గంటల పాటు కూర్చుని పేపర్ల మీద స్కెచ్ పెన్ ఉపయోగించి రోజు న్యూస్ పేపర్లు రాసి వాటిని కాపీ తీసి సైకిల్ మీద ఊరంతా తిరిగి అమ్ముతూ ఉంటారు. పెద్ద న్యూస్ పేపర్లు కూడా రాయడానికి భయపడే అవినీతి, ల్యాండ్ మాఫియా వంటి వాటికి సంబంధించిన న్యూస్ని ఈయన తన న్యూస్ పేపర్లో కవర్ చేస్తుంటారు. మిగిలిన టైంలో ఈయన ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు అమ్ముకుంటూ వచ్చిన డబ్బుతో పేపర్లు కొనుక్కుంటూ ఉంటారు.
అలా గత 20 సంవత్సరాలుగా ఈయన ఆపకుండా ఈ న్యూస్ పేపర్ని నడుపుతున్నారు. సాధారణంగా ఈ భూమి మీద చాలామంది చాలా చోట్ల రకరకాల కారణాల కోసం ధర్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఒకసారి ఏకంగా అంతరిక్షంలో కూడా ధర్నా జరిగింది. అది ఎలాగో తెలుసా? ఇప్పుడు అంతరిక్షంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎలా ఉందో అలా 1973లో స్కైల్యాబ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉండేది. దానిలో కొంతమంది ఆస్ట్రోనాట్స్ ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు. అయితే నాసా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వాళ్ళకి కనీసం కొంచెం సేపు కూడా రెస్ట్ లేకుండా వర్క్ చేయవలసి వచ్చేది. చివరికి తినే టైంలో కూడా ఏదో ఒక వర్క్ ఉండేది. దానితో స్కైల్యాబ్లో ఉన్న ఆస్ట్రోనాట్స్ తమకి కొంచెం రెస్ట్ కావాలని ఎంత అడిగినా నాసా ఒప్పుకోలేదు. చివరికి వాళ్ళు స్ట్రైక్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజు స్కైల్యాబ్ నుండి భూమి మీద ఉండే నాసాకి వెళ్ళవలసిన కమ్యూనికేషన్ సిగ్నల్స్ అన్నింటినీ ఆపేసి ఒక రోజంతా ఏ పని చేయకుండా వాళ్ళంతట వాళ్ళే సెలవు తీసుకుని స్పేస్ స్టేషన్ నుండి అందంగా కనపడే మన భూమిని చూస్తూ ఎంజాయ్ చేశారట. దానితో నాసా చేసేదేమీ లేక వర్క్ తగ్గిస్తామని చెప్పడంతో వాళ్ళు స్ట్రైక్ని ఆపారు. ఈ విధంగా ఇప్పటి వరకు భూమి మీదే కాకుండా స్పేస్లో జరిగిన స్ట్రైక్ ఇదొక్కటే. పూర్వం రోమన్లు యూరిన్కి చాలా విలువిచ్చేవారు. ఆ రోజుల్లో యూరిన్ని పళ్ళు తోముకోవడానికి, బట్టలు తుక్కోవడానికి, ముఖం మీద ఉండే ట్యాన్ అంటే నలుపును పోగొట్టుకోవడానికి వాడేవారు. అంతేకాదు, వెస్పాసియన్ అనే చక్రవర్తి కాలంలో యూరిన్ ట్యాక్స్ కూడా ఉండేది. అప్పటి కాలంలో ఉండే పబ్లిక్ టాయిలెట్స్ నుండి కొంతమంది ఈ యూరిన్ని సేకరించి అమ్ముకునేవారు. వాళ్ళు ఈ ట్యాక్స్ కట్టవలసి ఉండేది. జీన్ హిలియర్డ్ అనే ఈమె ఒకరోజు రాత్రి తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళి కారులో వస్తున్నప్పుడు ఫుల్గా మంచు కురుస్తున్న కారణంగా ఆ మంచుకి కారు స్లిప్ అవుతుండడంతో ఆ కారు దిగి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ చీకట్లో జారి రోడ్డు పక్కన ఉన్న మంచుతో నిండిన గోతిలో పడిపోయింది. అలా 6 గంటల పాటు -22 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆమె మంచులో ఉండిపోయింది. తరువాత ఉదయం ఒకరు ఆమెను చూసి బయటకు తీసేసరికి ఆమె ఈ విధంగా మొత్తం శరీరం అంతా చూడడానికి కూడా భయం కలిగించేలా గడ్డగట్టుకుపోయింది. ఆమెను వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తే డాక్టర్లు ఆమె కళ్ళల్లో లైట్ వేస్తుంటే ఆ లైట్కు కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. కళ్ళు కూడా పూర్తిగా గడ్డగట్టుకుపోయాయి. హార్ట్ బీట్ చూద్దామంటే నరాలు కూడా గట్టిపడిపోయాయి. థర్మోమీటర్తో టెంపరేచర్ని చెక్ చేద్దామంటే నోరు కూడా తెరుచుకోవడం లేదు. ఇంజెక్షన్ చేయడానికి ప్రయత్నిస్తే ఒకదాని తర్వాత మరొకటి సూదులు విరిగిపోవడం తప్ప సూది బాడీలోకి దిగడం లేదు. లోపలి అవయవాలు బయట శరీరం మొత్తం ఒక రాయిలాగా గట్టిగా తయారైంది. శరీరం అంతా రంగు మారిపోయింది. బాడీ లోపల అవయవాలన్నీ గడ్డకట్టుకుపోవడంతో అందరూ ఆమె చనిపోయిందనుకున్నారు. కానీ డాక్టర్లు హీట్ ప్యాడ్స్తో ఎన్నో ప్రయత్నాలు చేస్తే కొంతసేపటికి ఆమె లేవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన జరిగి 40 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ దీనిని ఒక మిరాకిల్గా చెప్పుకుంటారు. రీసెంట్గా నాసా లోనార్లు అనే ఒక ఛాలెంజ్ని అనౌన్స్ చేసింది. మన భూమి మీద ఉండే 6 వంతుల గ్రావిటీలో 1 వంతు గ్రావిటీ మాత్రమే చంద్రుడి మీద ఉంటుంది. అంటే చంద్రుడి మీద మన భూమి మీద కన్నా చాలా తక్కువ గ్రావిటీ ఉంటుందన్నమాట. ఆ గ్రావిటీకి తగ్గట్టుగా చంద్రుడి మీద పనిచేసే టాయిలెట్ని ఎవరైనా డిజైన్ చేస్తే వారికి $35,000 ప్రైజ్ మనీని ఆఫర్ చేసింది. అంటే మన రూపాయల్లో సుమారుగా 26 లక్షలు. ఆగస్టు 17 లోపు ఎవరైనా టాయిలెట్ని డిజైన్ చేసి పంపవచ్చు. నాసా 2024లో చంద్రుడి మీదకు మనుషులను పంపడానికి ప్లాన్ చేస్తుంది. దానికోసమే ఈ పోటీ. ఈ ప్రపంచంలో ఎక్కువ బాధ కలిగించే వాటిలో ఒకటి మంటల్లో కాలిపోవడం. మనకు చిన్న నిప్పు తగిలితేనే విలవిల్లాడిపోతాం, బాధతో అరుస్తాం. అలాంటిది 1963లో వియత్నాం దేశంలో రోమన్ క్యాథలిక్ రూలింగ్లో ఉన్న డియామ్ అనే ప్రెసిడెంట్ బౌద్ధ మతస్థులను హింసించడం, బౌద్ధుల మీద వివక్షత చూపించడం చేసేవాడు. వియత్నాం ప్రభుత్వం బౌద్ధులను హింసించడాన్ని నిరసిస్తూ తిన్ కాండో అనే ఒక బౌద్ధ సన్యాసి తనకు తానే నిప్పంటించుకుని ఆత్మాహుతి చేసుకున్నాడు. సాధారణంగా ఇలా ఎవరైనా మంటల్లో కాలేటప్పుడు ఆ బాధకి విపరీతంగా అరుస్తూ అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. కానీ ఈ బౌద్ధ సన్యాసి మాత్రం ఒక చోట కూర్చుని కనీసం నోటి నుండి ఒక చిన్న అరుపు కూడా లేకుండా, శరీరాన్ని కొంచెం కూడా కదపకుండా అలా మంటల్లోనే ఆహుతైపోయారు. అప్పటిలో ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సంచలనమైంది. వివక్షతపై పోరాటానికి, త్యాగానికి ఈ సంఘటన ఒక చిహ్నంగా మారింది. ఓకే ఫ్రెండ్స్, మనం ముందు చెప్పుకున్నట్లు మీరు యాపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, టెస్లా వంటి పెద్ద పెద్ద కంపెనీల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే అప్స్టాక్స్ వాళ్ళు త్వరలోనే ఇండియాలోనే మొట్టమొదటిసారిగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అనే ఆప్షన్ని తీసుకువస్తున్నారు. దానికోసం మీకు ఖచ్చితంగా అప్స్టాక్స్లో డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. అంతేకాదు, ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు.
అలాగే మొదటి 30 రోజుల పాటు మీరు ఎంత ట్రేడింగ్ చేసినా ఎటువంటి బ్రోకరేజ్ ఉండదు. అంతేకాదు, స్టాక్ మార్కెట్ పరంగా ది బెస్ట్ వెబ్సైట్ అయినటువంటి ₹2000 విలువైన మనీ కంట్రోల్ ప్రో వెబ్సైట్ 1 ఇయర్ పాటు ఫ్రీగా కూడా లభిస్తుంది. మనం ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఉంచుకుంటే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ వచ్చిన వెంటనే మనం ఎన్రోల్ చేసుకోవచ్చు. అలాగే స్టాక్ మార్కెట్లు చాలా వరకు పడిపోయి ఉన్నాయి. మంచి మంచి కంపెనీ షేర్లన్నీ కూడా చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. కాబట్టి పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి అవకాశం. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆసక్తి ఉన్నవారు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీకు మీరే ఆన్లైన్లో సులువుగా ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మిస్ కాకుండా చూడడానికి తెలుగు బడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.